మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే పండుగ, తెలుగు వారికి పెద్ద పండుగ. మరి సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన రుద్రవరం గ్రామం పెద్దలు అలాగే అశ్విని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి చేసిన ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వర గారు, అలాగే తలారి సోమశేఖర్ గారు, అలాగే గుడబ్బాయి గారు, కుంచే నాని గారు, నేను రామకృష్ణ గారు, అలాగే రమేష్ గారు, రాజేంద్ర గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇది మన సంప్రదాయం. మనకి సంక్రాంతి అంటే సూర్యుడు మకరంలోకి ప్రవేశించినటువంటి సందర్భంలో ఆ సంక్రమణని సంక్రాంతిగా మనం చేసుకుంటాం. మరి ఈ సందర్భంగా రైతులందరూ కూడా పంటలు పండించుకుని ఆ పంటలన్నీ కూడా ఇళ్ళకి చేర్చుకుని మన ప్రకృతికి చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. రేపు భోగి పండుగ. ఫస్ట్ మొట్టమొదటిగా భోగి రోజు మొత్తం మనలో ఉన్నటువంటి దోషాలన్నీ పోవడానికి, అలాగే ఉన్న పాత చెత్తనంతా తీసి భోగి మంటల్లో వేస్తాం. అలాగే ఆ భోగి మంటల్లో తాగిన నీళ్లతో స్నానాలు చేయటం, అలాగే సంక్రాంతి రోజు చక్కగా పొంగళ్ళు పొంగించుకుని అద్భుతంగా కార్యక్రమం చేసుకుంటాం. అలాగే ఈ 3 రోజుల సందర్భంలో కోడి పంజాలు, అలాగే ఎడ్ల పంజాలు, ఇలా రకరకాల చిన్నపిల్లలకైతే భోగిపళ్ళు పోయటం. మరి ఆడబిడ్డలు అందరూ కూడా మరి చక్కటి రంగవల్లి వేసి గొబ్బెమ్మలు పెట్టి ఇళ్ళని కూడా చక్కగా అలంకరించుకుని అందరూ కూడా సంతోషంగా చేస్తున్న పండుగ ఇది సంక్రాంతి పండుగ. మరి ఈ సాంప్రదాయాన్ని మనం అందరం కూడా కొనసాగించుకుంటూ ఇవాళ ప్రభుత్వం కూడా ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. మీ అందరూ ఆశీర్వదించారు. రుద్రవరంలో గతంలో ఎప్పుడు లేనంత మెజారిటీ ఇచ్చినటువంటి ఘనత మరి మీ అందరికీ ఉంది. తప్పకుండా మీ రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి మేము ఎలా తీర్చుకోవాలని ఆలోచన కూడా చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రుద్రవరం గ్రామానికి మరి ఆనాడు మామయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు నలుగురు నరసింహరావు గారు కాలనీ కూడా మనకి ఇవ్వడం, ఆ కాలనీ ఏదైతే కొత్త కాలనీ ఉందో అవన్నీ కూడా తెలుగుదేశం వచ్చిన సమయంలోనే వచ్చినాయి. ఇంకా మేము నెక్స్ట్ పెట్టుకున్నది ఏంటంటే ఇంటింటికి మంచినీళ్ళు కూడా ఇవ్వాలి. దానికి రుద్రవరం గ్రామంలో 1 సంవత్సరం లోపే ఇంటింటికి మంచినీళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా సాకారం కాబోతున్నాయి. అలాగే మనకి అందరికి మంచి రోజులు వచ్చింది. పోర్టు నిర్మాణం వేగవంతంగా జరుగుతూ ఉంది. అలాగే ఫిషింగ్ హార్బర్ కానీ చాలా సంస్థలు మన వైపు వస్తున్నాయి, చూస్తా ఉన్నాయి.